నిర్ణయం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది మా అందరి కారణంగా. ఆ ఆడపిల్లకి న్యాయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి, ఇంతకాలం అప్పుని అసహించుకున్నావు, ఇక నీ కోడలు అనామికని నెత్తిన పెట్టుకున్నావు. నీ కోడలు అనామిక గురించి ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. అందుకని అప్పు మెడలో ఈ మీడియా ముందే ఇక కళ్యాణ్ చేత తాళి కట్టించాలి అనుకుంటున్నాను. నీ నిర్ణయం ఏంటంటే మావయ్య గారు, ఇప్పటి వరకు నేను అప్పు విషయంలో అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు మీ నిర్ణయమే నా నిర్ణయం. ఏదంటే అది మేము తల వంచి ఒప్పుకుంటానే తప్ప మరో మాట మాట్లాడను అని చెప్పేసి ఇక చెప్పేస్తుంది ధాన్యలక్ష్మి. కూడా అప్పు కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకుంటుంది. తన కొడుకు సంతోషమే ముఖ్యమనుకుని అలా ఇక కళ్యాణ్ అప్పు మెడలో మీడియా ముందు ఇక తన తాతయ్య సమక్షంలో తాళి కట్టేస్తాడు. అలా స్నేహితురాల్ని భార్యగా చేసుకుంటాడు. అనామికకు దిమ్మదిరిగే షాక్ అయితే ఇక సీతారామయ్య ఇస్తాడు. అనామిక కుటుంబానికి చేసిన అన్యాయానికి అనామిక మొత్తానికి ఒంటరవుతుంది. కళ్యాణ్ జీవితంలో అప్పు రావడంతో ఇక ఇద్దరు సంతోషంగా ఉండడం మొదలు పెడతారు. అలా ఇక రాబోయే కథలో జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.